బ్రదర్ అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బంగ్లాకు పోయాడు. అయ్యా నాది 200 రూపాయల పని ఉంది, దాన్ని నువ్వు 750 కొను, నాకు లాభం అవుతుంది, మేము నష్టపోతున్నాము. నా ఎంబడి ఓడు దరిద్రుడు కొండలరావు అన్నాడు, ఓడు సతీష్ అనే దరిద్రుడు ఉన్నాడు, ఒక సుబ్బారావు అనే దరిద్రుడు ఉన్నాడు. మేము నలుగురం కలిసి ఈ ప్రపంచాన్ని ముంచదలుచుకున్నాము. వీళ్ళందరూ ఒక టీం. అనిల్ గారి టీమా? మైన్స్ అనుకోండి, లేకపోతే ఉంటాయి కదా, ఇవన్నీ 100 కోట్లు ముంచిర్రు కొమ్మినేని గారు. ఇప్పుడు అందరు కేసులు పెడుతుర్రు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుర్రు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరినీ కాపాడుకుందామని చెప్పి జగన్ గారు తనుకోతే, జగన్ గారు నిస్వార్థంగా ఒకటే మాట చెప్పిండు, నేను బుడ్డ పైసా ఇబ్బందికరమైన పరిస్థితి గవర్నమెంట్ లో చెయ్యను, అవినీతి చెయ్యను అని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు ఛాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగి పంపించేసింది. 2 నెలల తర్వాత షర్మిలమ్మ అండ్ బ్రదర్ అనిల్ కుమార్ ఇద్దరు పోయారు. ఇదే ప్రపోజల్ ముందట పెట్టారు. కొనకు విజయమ్మను కూడా ఇన్వాల్వ్ చేశారు. ససేమిరా అని చెప్పిండు ఆయన. ఆడ శురువైంది బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్.